ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, స్వాగతం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే భవన నిర్మాణ రంగ కార్మికులకు భరోసా లభిస్తుందని టీడీపీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని వేమూరి లక్ష్మణ కళ్యాణ మండపంలో శివశక్తి భవన నిర్మాణ కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి దామచల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలకు భరోసా కరువైందన్నారు. ఇసుక మాఫియాతో వైసీపీ భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో 1500 లోపు మాత్రమే లభించిన ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 6000కు పెరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల భరోసా లభిస్తుందని తెలిపారు. ఇసుకను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అలాగే కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వివాహ ప్రోత్సాహక సహాయం అందిస్తామని తెలిపారు. వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలూరి వెంకటేశ్వర రెడ్డి, జనసేన కార్పొరేటర్ మలగార్ రమేష్, శివశక్తి భవన నిర్మాణ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు గుంజి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి యానాది, తమ్మిశెట్టి సతీష్, జూటూరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజులో పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆహారం అందించే శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, జగన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఈసారి అలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే విధంగా అందరూ పనిచేస్తే రాబో రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి సరైన భవిష్యత్తు ఉంటుంది. దీనిలో గ్యారంటీస్ నేనైతే మాత్రం. ఎందుకంటే గతంలో అమరావతి నాశనం చేశాడు ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి గారు ఎక్కడ నిర్మాణం జరగకుండా నాశనం చేశాడు. నిర్మాణ రంగాన్ని ఆదర్శంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి, రవాణా రంగం అయితేనేమి ప్రతి ఒక్కటి నాశనం అయిపోయింది ఈరోజు. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి రవాణా రంగంలో ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో. నాకు ఈ 5 సంవత్సరాలు ఎదురు దెబ్బ ఎప్పుడు తగలేదు. 10 సంవత్సరాలు 10 లారీలు దీని ఓనర్ కూడా ఈరోజు ఒక్క లారీ తప్పలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఈ జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి దానికి లింకప్ ఉంది, ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి. మీకు పని లేదంటే బిల్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి పని లేనట్టు లెక్క గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జగన్ రెడ్డి పేదల కడుపు కొట్టి పోవటం ఇలాంటివి కూడా ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేశాం. ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటకు రావాలి. మళ్ళీ ఏదైతే మీకు పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా కూడా మీకు అన్ని తెలుగుదేశం వచ్చిన తర్వాత పాత ఏదైతే 14-18 ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా మేము మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. తప్పకుండా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో ఆ రోజు పథకాలు పెట్టారు. ఈరోజు వచ్చే లోపలికి పెళ్లి కానుక కింద 20,000 రూపాయలు మీరు ఇంట్లో ఎవరు చేసుకున్నా కూడా పెళ్లికి ఆ రోజు 20,000 రూపాయలు ఆ రోజు తెలుగుదేశం టైంలో కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇంకా ఎన్నో మనం చేయాల్సిన ఉన్న పనులు కూడా ఆ రోజు ఎవరైనా చనిపోతే కూడా మట్టి ఖర్చు కింద కూడా ఒక 20,000 రూపాయలు ఆ రోజు ఇచ్చారు. ఇలాంటి పథకాలు కూడా ఎన్నో తెలుగుదేశం పార్టీలో పెట్టి తెలుగుదేశం పార్టీలో కార్డు హోల్డర్లు ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీది కూడా కార్మికుల సంఘం కూడా మీరు ఎక్కువ చేసుకోండి, మెంబర్షిప్లు చేసుకోండి, ఒక యూనిటీగా ఉండండి. ఒక యూనిటీగా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని అసోసియేషన్ ఒక కమిటీగా ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కువ మంది కానీ మెంబర్లు కానీ మీరు చేసుకోగలిగితే రేపు ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా మనం ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వటం కానీ మీకు కూడా ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చేదానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రేపు రాగానే పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మనం కూడా మీరు జాగ్రత్తగా
యూనిట్గా కమిటీని బిల్డప్ చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఏదో 10 మందితో జరిగేది కాదు. ఈరోజు ఆదుకునేటి నేత నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణము రన్నా. నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండ. గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణము రన్నా. నిరుపేదల గుండెల టీడీ. బాపట్ల జిల్లా అడ్డింకపట్నం 15వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొట్టిపాటి రవికుమార్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి మాట్లాడుతూ మా ప్రభుత్వంలో అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, భర్త చనిపోయిన భార్యకు పెన్షన్లు ఇవ్వటం లేదని తమ దృష్టికి ప్రజలు తీసుకొస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న, స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. కష్టమంటే తెలిసినోడు, కలుపుగోలుతనం వాడు, చెమట విలువ గుర్తించిన చెరగని చిరునవ్వు వాడు. చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు. అనునిత్యం అండదండ ఓర్పు ఎంతో ఉన్నవాడు, సహనమెంతో కలిగినోడు ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు. చంద్రన్న బాట నడిచనే రవికుమారన్న, లోకేషు అన్నతో గదిలనే రవికుమారన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నామో 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకోవడానికి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం నుంచి సాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు కానీ, ఇంకా అన్ని మహిళలకి 1500 ఇంట్లో 12 నెలలు 15,000 రూపాయలు, 18,000 రూపాయలు ఇవ్వటం కానీ, అన్నింటి కూడా ప్రజల్లో ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాం అనమాట. ముఖ్యంగా గతంలో మేము ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్న మధ్య డ్రైన్ ఉంటే కూడా దాదాపు 1,50,00,000 రూపాయలు పెట్టి పెద్ద డ్రైన్ ఒకటి కట్టించాం. వాళ్ళు చూస్తూ ఉన్నాం, చాలా మంది పెన్షన్ రాలేదని, భర్త చచ్చిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలేదని, ఇట్లాంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా పనిచేసి అందరికి కూడా న్యాయం చేస్తాం. కార్మికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భవన కార్మికులు కానీ, మిగతా కార్మికులు కానీ, లేబర్ కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం మినిమం హౌస్ సైట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే పెన్షన్ ఇవ్వటం కానీ, ఇట్లాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకునే నాదులు లేరు. గతంలో మనం చంద్రన్న పెట్టి దాదాపు ఎవరైనా యాక్సిడెంటల్ డెత్ ఉంటే 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఇవాళ మగ మనిషికి లేకుండా ఆడ మనిషికి ఇంటి పెద్ద కింద తీసుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ చెల్లించడం తగ్గించాలనే ఉపాయంతో ఈ కార్యక్రమం చేశారన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే తీసుకుంది ఎక్కువ ప్రజల దగ్గర నుంచి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ
తీసుకురావటం కానీ, గతంలో చంద్రన్న బీమా తీసుకురావటం కానీ, ప్రతి మనిషికి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే హడావుడి చేసి ప్రారంభించి ఈ ప్రాంత రైతాంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని, త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మండలం మొగళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ సీనియర్ నాయకులు మన్నే రవీంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలతో పేదలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని వివరించారు. గత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు అదుపులో ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు అందని ఎత్తులో ధరలు ఉన్నాయని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకి, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. 3 అవుతుంది. 3 ఏళ్ళలో ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర లేకుండా తిరిగి నాయకుడు నేను ఇంతవరకు చూడలేదు. నేను ఎంతో మంది నాయకులు తీసుకొచ్చాను, డేవిడ్ రాజుని, అజితారావుని. వాళ్ళందరూ ఎక్కడ పోయారో ఏం చేశారో నేను చెప్పాల్సిన పని లేదు. అది మనకు అప్రస్తుతం. ఒకే ఒక నాయకుడు 3 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఒక సాధారణ కార్యకర్తగా, ఒక కార్మికుడుగా, ఒక రైతు కూలీల్లో ఎంత చేస్తారో అంత చక్కగా పనిచేసి ఈరోజు మన ముందుకు రావడం చాలా సంతోషం. మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో దిగిన దగ్గర నుంచి విజయం తప్పితే అపజయం ఎరగడం. ఎరిక్షన్ బాబు గారు గుర్తుంచుకోండి, అయితే వెళ్ళడం. తను వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు ప్రతి ఊరు, కొన్ని ఊళ్ళు నేను 50 ఏళ్ళ నుంచి ఉన్న నేనే కొన్ని ఊళ్ళు బాగాలేదు. ప్రతి ఊరు గంది సంధి అన్ని తిరిగి ప్రతి కార్యకర్తను పలికించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎరిక్షన్ బాబు గారు. ఛానల్ కానీ ఏదైనా కూడా సొంత నిధులతో చేస్తున్న ఏకైక వ్యక్తి ఎరిక్షన్ బాబు గారు. ఏదో మీరు అనుకుంటారు, నిన్న వైసీపీ వాళ్ళు ఒక నాయకుడిని తీసుకొచ్చారు, చంద్రశేఖర్ అని. ఆయన వచ్చి 1 నెల అయిందేమో. నిన్న అంటే వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందో నేను చూద్దాం. నిన్న వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు నామినేషన్ అప్పుడు. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? గిద్దలూరు. రైతాంగానికి తొలకరలో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రైతు నిధి కింద వాళ్ళను ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. అన్నట్టు ఇంటింటికి నేను తిరిగా, పెళ్లిళ్ళకు వచ్చా, కర్మలకు వచ్చా, మరి ఆడపిల్లల కార్యక్రమాలకు వచ్చాను. ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి నేను వచ్చా. దగ్గర నేను తిరగనటువంటి నియోజకవర్గంలో ఇల్లు లేదు, నేను దండం పెట్టి పెట్టనటువంటి మనిషి లేడు. ప్రతి ఒక్కరిని దండం పెట్టి ఓట్లు అడిగా. ప్రతి ఒక్కరు చేతులు పట్టుకున్నా, గడ్డాలు పట్టుకున్నా. మీరందరూ నేను గడ్డాలు, చేతులు, దండం పెట్టింది నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు. ఈ నియోజకవర్గంలో 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది. ఒక్కసారైనా మన పెద్ద ఆయన నాయకత్వంలో గెలవాలా అని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో 3 సంవత్సరాలు నేను ఇక్కడ కార్యకర్తలాగా పనిచేశాను. ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేశాను. మీ అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించాను. అందుకని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటా ఉన్నా, మే 13వ తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇంకా 15 రోజులు లేదు సమయం. మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా 10 ఓట్లు మన పార్టీకి వేయించేటటువంటి అవకాశాన్ని, ఆలోచన మీరు అందరూ చేయమని కూడా నేను అడుగుతా ఉన్నా. నేను ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తని, పైనుంచి దిగిపడలే,
జమీందారు బిడ్డను కాదు, మీలాగనే కష్టపడినటువంటి కుటుంబం నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ఒక్కసారి 3 దఫాలుగా 40,000 మందికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి పని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కుట్టేవారికి డప్పులు కొట్టేవారికి పెన్షన్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాం. దానిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, ఈ పథకాలు ఇలానే కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్న ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. నియోజకవర్గంలోని పొల్లల చెరువు మండలం ఎండ్రపల్లి గ్రామ పంచాయతీలో తన సతీమణి సీమా చౌదరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప గడప తిరుగుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు. విద్యార్థులు టాప్ పర్సంటేజ్ సాధించి జిల్లాలో టాపర్స్గా నిలవడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. కె గోపీచంద్ 99.33%తో టాపర్గా నిలిచారు. పరీక్షలకు హాజరైన వారిలో 18 మంది 90కి పైగా, 14 మంది 80కి పైగా, 170 మంది 70కి పైగా పర్సంటేజ్ పొందారు. 141 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2024కు అర్హులయ్యారు. జాతీయ స్థాయిలో 6 విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు సాధించారు. అత్యుత్తమ పర్సంటేజ్ సాధించిన విద్యార్థులను స్థానిక కళాశాల విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్, డీన్స్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించండి మరి పర్సెంటైలు సాధించడం జరిగింది. స్థాయిలో ఉండే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి వాళ్ళతోటి టీచింగ్ చెప్పించడం, వాళ్ళతో మరి మంచి మెటీరియల్ తయారు చేయించి
మరి ఇయర్ వైజ్ మరి మంత్లీ వైజ్ వీక్లీ వైజ్ మరి షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి కమిట్మెంట్ ప్రకారం ఇప్పటికప్పుడు టైం టు టైము మరి షెడ్యూల్ రన్ చేయడము, మరి ఆ షెడ్యూల్ రన్ చేయడంలో మరి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, మరి గంగాశంకర్ రెడ్డి, మా CEO సురేష్ సారు నిత్యము పర్యవేక్షణలో ఉండి షెడ్యూల్ పర్ఫెక్ట్ గా రన్ చేయడము, తర్వాత మరి డైలీ జరిగే ఎగ్జామ్స్ లో మరి పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి అలా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా 2017 సంవత్సరంలో ఒంగోలులో శ్రీ సరస్వతి IIT and NEET అకాడమీ స్టార్ట్ చేశాము. అనుకున్న 2017 సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి IB మార్కులో కానీ, JEE మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, ఇక టాప్ పోస్ట్ కనుక మనం చూసుకుంటే అడ్వాన్స్లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము. సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి చెప్తున్నాను. రాబోయే ఎంసెట్ అలాగే JEE అడ్వాన్స్లో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తానని కృషి చేస్తానని మాకు 99.26% వచ్చింది. 99.26% వచ్చింది. దీనికి కారణమైన గణేష్ సార్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ విజయవాడలో తెచ్చుకోవడం వల్ల అక్కడ ఎక్కువ ఫీజు కట్టి అంతకంటే తక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోవడం వల్ల ఒంగోలు అంతకంటే తక్కువ ఫీజు కట్టి ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ పర్సెంటేజ్ మా జూనియర్స్ టార్గెట్ పెడితే మాకంటే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. మా డైరెక్టర్ సార్కి, శంకర్ సార్, గణేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా వెంట ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన మా లెక్చరర్ సార్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి వెంకట్ నిఖిల్ JEE ఇండియా స్థాయిలో 388వ ర్యాంకు, CH ఓంకార్ వరుణ్, కాశీ విశ్వనాథ్ 1759 ర్యాంకు సాధించారు. వారిని డీన్ పిచ్చిరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, సుజాత అభినందించారు. విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మొత్తం ఇండియాలో సుమారుగా 14 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఒంగోలు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో ప్రథమంగా వెంకట నిఖిల్ 388వ ర్యాంకు, CH ఓంకార వరుణ్ కాశీ 1759, K సాయి మౌనిక 4009, నిఖిలేశ్వర్ 4109, జోయిస్తా లక్ష్మి 4641, నెక్స్ట్ పి తేజస్విని 6320, సంజయ్ 7011, పి సాత్విక్ 8333, హాసిని 9250, శైలేష్ సాయి పాదర్తి 23153. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొదటిగా నా అభినందనలు. అదేవిధంగా ఒంగోలులో ఉన్న 3 బ్రాంచ్ ప్రిన్సిపాల్స్ వాళ్ళకి, లెక్చరర్స్కి, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ నారాయణ విద్యా సంస్థల తరఫు వరకు కూడా మనకి 90% అంటే అడ్వాన్స్గా క్వాలిఫై అయినటువంటి పిల్లలు మాకు 70 నెంబర్స్ వచ్చారండి. దానికి మేము అయితే చాలా ఆనందిస్తున్నాం. సో ఈ ఆనందాన్ని మీకు పాల్పంచుకోవడానికి, 10 మందికి తెలియజేయడానికి మీరు మా ముందుకు రావడానికి మేము చాలా సంతోషపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ సార్ ఆల్. సార్ నెక్స్ట్ చేస్తున్న కృషి మా నోటి వెంట కాకుండా మా పిల్లలు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పడానికి పర్సనల్ సార్ మాట్లాడడం. మై నేమ్ ఇస్ బి పార్శ్వనాథ్. నేను ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ అంటే స్టడీస్ ప్రకారంగానే కాదు, కాన్ఫిడెన్స్ మేము ఎప్పుడన్నా రాయలేమనిపించినా, మాకు ఏమన్నా తక్కువ మార్కులు వస్తున్నాయి అనిపించినా దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడింది కూడా వాళ్ళే మమ్మల్ని. ఇంకా షెడ్యూల్ పరంగా చూసుకుంటే షెడ్యూల్ ఎప్పటికప్పుడు బాగా ఫాలో అవుతూ ఉంటాం. ఎప్పుడన్నా ల్యాగింగ్ జరిగితే సపరేట్గా క్లాసులు తీసుకొని చెప్తారు, కంప్లీట్ చేస్తారు మాకు. కాబట్టి మేము ఇలాంటి మంచి రిజల్ట్ సంపాదించగలిగాము. First of all, I want to introduce myself. My name is Tejasvi and I secured 6,320th rank and I qualified for the JEE Advanced.
ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ త్రిపురాంతకం పట్టణంలో తాటిపత్రి చంద్రశేఖర్ సతీమణి సీమా చౌదరి, ఎర్రగొండపాలెం పట్టణంలో వారి సోదరుడు సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ గడిచిన 5 సంవత్సరాలుగా జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ ఇవి ఇలానే కొనసాగాలంటే జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని, అందుకు ప్రతి ఒక్కరూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడిపత్రి చంద్రశేఖర్ కి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతుకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ బలపరిచిన ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా చైతన్య ప్రసాద్ తదితరులను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రిపబ్లిక్ పార్టీ, జై భారత్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేనలు ఓడించాలని, ప్రజల పక్షాన్ని నిలిచే ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గురించి అడగలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి అడగలేదు, రాజధానికి నిధులు అసలు వద్దన్నావు. సో విభజన హామీల గురించి ఏమీ మాట్లాడకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముకుంటానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిష్కలంగా చెప్పినప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు, కనీసం ఏమో ఒక నోరెత్తి మాట్లాడలేదు. ఈరోజు మళ్ళీ నువ్వు వచ్చి మనం అన్నీ కాపాడుకుందాం, నాకే ఓట్లు వేయండి అంటున్నావు. అదేమంటే దాదాపుగా నీకు 60,000 రూపాయలు నేను ఇంటికి ఇచ్చాను, 70,000 రూపాయలు మీకు అమ్మఒడి పేరుతో ఇచ్చాను, లేదా నాన్న వయసు పేరుతో ఇచ్చాను, ఆ డబ్బును చూసి నాకు ఓట్లు వేయండి అంటున్నావు. నువ్వు ఇచ్చింది దాదాపుగా 5 సంవత్సరాల్లో బటన్ నొక్కి ఇచ్చింది 2,45,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చావు. దాదాపుగా నువ్వు తెచ్చిన అప్పు 10 లక్షల కోట్ల రూపాయలు. 7.5 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసావు? నువ్వు ప్రజలకు లెక్క చెప్పగలవా? కనీసం ఆ పని అయినా చేయగలవా? సో అది కూడా చేయలేవు. నువ్వు 7,50,000 కోట్లు అప్పలంగా దోచుకున్నట్టే లెక్క. ఎక్కడ 2,45,000 కోట్లు మాత్రమే నువ్వు ఇచ్చినవి కనపడుతున్నాయి. సరే, అభివృద్ధి అనేది ఎక్కడైనా ఉందో? చాలామంది చెప్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి పోర్టులు అభివృద్ధి చేశారు, మా జగన్మోహన్ రెడ్డి ఇంకే హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు డెవలప్ చేశాడని చెప్పేసి. షిప్పింగ్ హార్బర్లు, పోర్టులు ఏవి ₹1 కూడా ప్రభుత్వ ధనంతో అయితే కాదు, ప్రైవేట్ భాగస్వామ్యంతో జరిగినాయి. ప్రైవేట్ క్యాండిడేట్లకు గొప్ప చెప్పాడు, ఆ కంపెనీలు అవి కట్టుకున్నాయి. రేపు వచ్చిన తర్వాత ఆదాయం కూడా వాళ్లే పంచుకుంటారు, కానీ ప్రజలకు ఏమీ రాదు. తెలుసుకోండి మిత్రులారా. సో ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోడ్డు కూడా ఏ రోజు కూడా తట్టమట్టేసిన పాపాన పోలేదు. ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించకపోగా సంక్షేమం పేరుతో ప్రజల్ని భిక్షగాళ్ళగా చేయటం మాత్రమే జగన్మోహన్ గారు సాధించిన ఘనత. అంతకంటే ఆయన చేసింది ఏమీ లేదు. పోతే ఆయన
నేను చూశాను, నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పేసి ఏ విధంగా పేదవాడివి? నువ్వు ఎట్లా పేదవాళ్ళకి ప్రతినిధి అవుతావు? పేదవాడికి ప్రతినిధి అంటే గ్రామంలో ఎవడైతే 3 పూట్ల అన్నం తినలేకపోతా ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చోబెట్టి పేదరికం ఎలా పోగొట్టుకోవాలో చెప్పబోయే అంటే చెప్తారు. అటువంటి పేదవాడిని ఆ పేదవాడిగానే ఉంచి నువ్వు ఎవరికి ఇస్తున్నావు సీట్లు? ఎవరికి ఇస్తున్నావా అంటే 100 కోట్లు ఉన్నాయి నీ దగ్గర, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. 50 కోట్లు ఉన్నాయి నీ దగ్గర, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. 30 కోట్లు ఉన్నాయి నీ దగ్గర, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. ఎస్సీకి కనుక అయితే 20 కోట్లు ఉండాలి, ఎస్సీకి కనుక అయితే 30 కోట్లు ఉండాలి, ఓసీకి కనుక అయితే 50 కోట్ల నుంచి 100 కోట్లు ఉండాలని చెప్పి రేటు పెట్టి ఆ రేటు తీసుకొని టికెట్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 100 కోట్లు ఖర్చు పెడతాం, ఓటుకు 1000 రూపాయలు ఇస్తాం, 10,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ఇక్కడ తిరిగి ఓట్లను వ్యాపారం చేసి పేదవాడి యొక్క ఆకలిని పేదరికాన్ని క్యాష్ చేసుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. దుర్మార్గపు పాలన అంతమొందించడం లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒంగోలు యొక్క అభ్యర్థిగా చైతన్య ప్రసాద్ పోటీ చేస్తున్నాడు. చైతన్య ప్రసాద్ గారిని యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా గెలిపించండి, సామాన్యుని చట్టసభలకు పంపించండి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ ఫలాలు ప్రతి పేద ఇంటికి చేరతాయని చెప్పి మీకు ఈ సందర్భంగా చెప్తూ జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా గమనించండి. పేదలారా గమనించండి, అమ్మలక్కలారా గమనించండి. జగన్మోహన్ రెడ్డి మనకి 10 రూపాయలు ఇచ్చి మన జేబులో 100 రూపాయలు దోచుకున్న దొంగ. ఈ దొంగతనాన్ని బయటపెట్టడం కోసమే, మీకందరికీ తెలియచెప్పడం కోసమే రాష్ట్రవ్యాప్త పర్యటన చేయడం జరుగుతుంది. అంతేకాని మాకు వేరే ఉద్దేశం లేదు. ఇంకొక ఒంగోలు మారుతి హరేరామ్ నగర్ శ్రీ సదారామనామ క్షేత్రంలో వేంచేసున్న శ్రీ అనంత కోదండరామ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అయితే రాజుగారి పక్కన పురోహితులు ఉన్నారుగా, వారి రాజ్య పురోహితులు ఉన్నారుగా. ఆయన శతాన పురోహితులు ఎవరు వహిస్తాం మా మంత్రులు గారు వహిస్తున్నారు. అర్థమైనా కుమారుడు సుదర్శనుడు, ఆ సుదర్శనుడు యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుడు యొక్క కుమారుడు దేవనాథుడు, మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి వశిష్ఠ గోత్రోద్భవాయ ఇక్ష్వాకుల వంశోద్భవాయ సాక్షాత్ శ్రీ చెప్పండి, జై శ్రీరామ్ చెప్పండి. అల్లుడు గారిని మధ్యలో ఆడుకోండి. కన్యాం సారంగురాం సాత్వి సుశీలాజనమోధిని ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామాతశుద్ధయే విశ్వంబర పంచభూతా సాక్షణ్య సర్వదేవతాః ఇమాం గంగాం ప్రతిష్ఠయే విశ్వంబర పంచభూతా సాక్షణ్య సర్వదేవతాః. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో
తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.